ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, దీపావళి పండుగ అనగానే పిల్లలు టపాకాయలు కలుచుకోవటం, మనమేమో ఇంట్లో లక్ష్మీదేవి పూజ చేసుకోవటం, ఇదంతా మనకి పరిపాటే. అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే కదా రమ్మగారు. తప్పకుండా. టపాకాయలు అనగానే ముందు క్రాకర్స్ అనగానే పిల్లలతో జాగ్రత్తగా ఉండటం, మనం మంచిగా డ్రెస్ దగ్గర నుంచి ప్రతిదీ జాగ్రత్తలు తీసుకో. టపాకాయలు ఏమిటి, దీపాలు మెయిన్. దీపాలు, అవునవును. కానీ ఇప్పుడు తగ్గినాయేమో క్రాకర్స్ అనిపిస్తుంది జయ. కాస్త తగ్గింది కదండి. ఇంతవరకు లాస్ట్ ఇయర్ మాకు కూడా అనిపించింది, మా అపార్ట్మెంట్ లో కాస్త తగ్గిందేమో అనిపించింది నాకు. తగ్గింది, కొంచెం తగ్గింది, కానీ ప్రమాదాలు మాత్రం అలాగే ఉన్నాయి. ప్రతి దీపావళి టపాసుల ప్రమాదాలు, దీపాల ప్రమాదాలు అవి అలాగే ఉంటాయి. ఏటా చెప్పుకునేది, ఏటా చేసుకునేది, ఎప్పుడు ఉండే పండగ అయినా కూడా ప్రమాదాలు, మరి యాక్సిడెంట్స్ అంటాం కదా, దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండటం. ఎంత జాగ్రత్తగా పిల్లలకి పెద్ద పెద్ద గౌన్లు వేస్తాం, వాళ్ళకన్నా పొడుగుంటాయి, వాళ్ళకంటే పొడుగుంటాయి. ఇంత లూజు పిల్ల ఒక చోట ఉంటే దాని గౌన్ ఇంకా 1 మీటర్ అవతలకు ఉంటుంది. అవో ప్రాబ్లము. మగ పిల్లలు కూడా ఇప్పుడు ఏంటంటే ఈ మంచి చక్కగా సిల్క్ లాల్చీలు, పైజమాలు అవి దొరికేస్తున్నాయి స్టైలిష్ గా, అవి వేసుకుంటున్నారు. జనరల్ గా పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే సాయంకాలము చీకటి పడంగానే మొహాలు గడిగించు, స్నానాలు చేయించు, కొత్త బట్టలు వేసేవాళ్ళ. దీపాలు పెట్టేదాకా పిల్లలు ఆ బట్టలతోటి తిరిగేవాళ్ళు, పెద్దవాళ్ళు దీపాలు పెట్టే వరకు. దీపాలు వన్స్ వాకిళ్లలోకి వెళ్ళిపోగానే పిల్లలు బట్టలు మార్పిచ్చేసేవాళ్ళు చేయ. పట్లంగా కట్టుకుని తిరిగేదాన్ని నేను కూడా, నాకు అలాగే గుర్తు. 7:30, 7:15 అయ్యేసరికి ఈ మొత్తం ఇల్లంతా అన్ని రకాల దీపాలు పెట్టటాలు, పెద్దవాళ్ళంతా తయారవటాలు అయ్యగానే ఈ పిల్లల్ని ఇమీడియట్ గా బట్టలు మార్పిచ్చేసేవాళ్ళు. ఇంకా ఈ పెద్ద గౌన్లు వేసుకుని మనం అడ్వర్టైజ్మెంట్స్ లో చూస్తాం, పట్టు చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు, ఇంతంత ఫ్రాకులు వేసుకుని బుట్ట బొమ్మలలో ఉన్న చిట్టి పిల్లలు కనిపిస్తారు. వాళ్ళని చూసి మనం అట్లా చేయకూడదు. అది కేవలం ఒక యాడ్ మాత్రమే. అవునండి, నిత్య జీవితంలో ఆ రకమైన పద్ధతి అసలు సరే కాదు. పట్టు చీరలు కట్టుకోవటం స్ట్రిక్ట్లీ నో దీపావళి రోజున అసలు చేయకూడదు. ఎందుకంటే పట్టు అవి చాలా సులువుగా అంటుకుపోతాయి. అవును, అది ప్రమాదం కదా. నూనె వరకు అంటితే పోదు, అంటుకుందంటే ఇక మంట వదలదు. పిల్లలకు కూడా ఇప్పుడు పైగా ఇప్పుడు ఇవాళ రేపు వచ్చేవేమిటి అన్ని సింథటిక్ బేస్డ్. కాటన్ గుడ్డ అట్లా నుంచోగలదా? నుంచుంటుందా? అసలు నుంచోదు కదా. పాతవి కాటన్వి, మెత్తటివి, ఒంటికి దగ్గరగా ఉండేవి ఇలాంటి వస్త్రాలు పెద్దవాళ్ళు వేసుకోవాలి, పిల్లలకి కూడా వేయాలి. అవును, ఎంత పాత వేస్తే అంత బెటర్. రైట్. మరి అంటే అప్పుడు ఫోటోలు తీసుకుంటాము లాంటి భావాల్లోకి వెళ్ళకండి. ఫోటో ముందు తీసుకోండి. వీడియో పిచ్చి ఎక్కువైపోయింది, రీల్స్ దీపాలు పెడుతూ దానికి ఒక వీడియో, క్రాకర్స్ కాల్చుకుంటూ దాన్ని, నాకు అమ్మో ఏదన్నా అయిపోతుందేమో, అమ్మో అమ్మో ఒకలాంటి భయం చేస్తా ఉంటుంది. చూస్తుంటే మనకే వణుకొస్తుంది. ఏమిట్రా నాయన, ఓ పని చేయొచ్చు, ప్యూర్ కాటన్ లో కుట్టించుకోండి బట్టలు. ప్యూర్ కాటన్ లో కుట్టిస్తే బానే ఉంటుంది, కొంత మటుకు నయమే. ఏమైనా కానీ పాత బట్టలే మంచివి. అవును, సేఫ్ కూడా. అది ఎవరి ఆలోచన వాళ్ళదే కదా జయ. ఇప్పుడు ప్రమాదం వచ్చే వరకు లాస్ట్ ఇయర్ ఇలాగే కట్టుకున్నాం, అప్పుడేం అవ్వలేదు కదా, అదొక డైలాగ్ వస్తుంటుంది. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ జరగలేదని ఇవాళ ప్రమాదం జరగదన్న గ్యారంటీ ఉందా? అదే కదా, లేదుగా. అనుకోకుండా జరిగేదే కదా, దాన్నే కదా మనం ప్రమాదం అంటాం. సాధ్యమైనంత కేర్ఫుల్ గా ఉండటం. దీపాల దగ్గర పిల్లలు పరిగెత్తకుండా, దీపాలు సొంతంగా వాళ్లే ముట్టించేసేయకుండా కొంచెం నిదానం కేర్ఫుల్ గా ఉంటే మంచిది. ఏదైనా పొగలు లోపలికి పోయి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే గబుక్కొని పిల్లలకి మొహాలు కడగటం, మొహం కడిగి ముక్కు చీదించి ఏదైనా తీయటి పదార్థం తినిపిస్తే కొంచెం సేఫ్ గా ఉంటారు. దెబ్బ ఏదైనా కాలింది, ఒక నెరుసు పడింది, ఇంట్లో బర్నాలు ఉంచుకోండి. ముందు బర్నాలు అవి లేవు, బంగాళదుంప గబగబా స్క్రేప్ చేస్తే ఇలా గుజ్జు వస్తుంది కదా, ఆ గుజ్జు ఎక్కడ కాలిందో అక్కడ వేసేస్తే అప్పుడు కూడా సరిపోతుంది. ఓహో, అలా వేయచ్చు. పసుపు వేయబోకండి, ఈ పని చేస్తే సరిపోతుంది. బర్నాలు లాంటివి కాలిన గాయాలకి ఇమీడియట్ గా రాయగలిగేవి ఏవైనా ఇంట్లో అట్ట పెట్టుకుంటే అది కొంచెం సేఫ్టీ మెషర్. తర్వాత పిల్లలకి ఆయాసము, దగ్గు, జలుబు, కొంచెం ఊపిరాడని సమస్యలు, అప్పుడప్పుడు నెబులైజేషన్ అవసరపడే ధోరణి ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళకి పొగలు వచ్చే టపాసులు దగ్గరికి వాళ్ళని వెళ్ళనివ్వకండి. ఏదో కాకర పువ్వొత్తులు లాంటివి కల్పించి దూరంగా పెట్టాలి. అవి ఇంతంత కాకుండా ఇంత బారు వస్తాయి కదా, పిల్లాడు దూరంగా ఉండి పట్టుకుంటాడు. వాడు ఇంట్లో లోపలుండి ఇవి చూసేలాగా చేస్తే మంచిది. ప్రతి సంవత్సరము చేసేదే. అవును, ప్రతిసారి మనం జాగ్రత్త పడవలసిందే. మనకు తెలుసు లాస్ట్ ఇయర్ అని ఈ ఏడాది ముట్టుకోం దీపాన్ని, జాగ్రత్త పడతాం. ఆ జాగ్రత్త వహిస్తుంటే ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలానే ఒక బకెట్ తో నీళ్లు పెట్టుకోవాలి, ఓ బకెట్ తో నీళ్లు ఉంచుకోవాలి, తీయటి పదార్థాలు ఉంచుకోవాలి, బెల్లంతో చేసినవి మంచిది. మంచినీళ్ళు సిద్ధంగా ఉంచుకోవటం,
పిల్లలు ఉక్కిరి బిక్కిరి అయిపోతారు ఒక్కొక్కసారి. కాస్త అవునండి. ఏదైనా తీపి తిని మంచినీళ్ళు తాగితే కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా ఉమ్. వాళ్ళకు కూడా ఇలాంటి జాగ్రత్తలు వహించండి. ఏదైనా కాసేపు బయట నుంచి చూస్తారు. నేనైతే చాలా మందికి చెప్తాను ఈ మాట. పిల్లలకి చాలా ఇష్టపడతారు. పై మేడ మీదకి వెళ్ళిపోండి, ఉమ్. పై అంతస్తుల్లోకి వెళ్ళి నుంచుంటే మనకు ఆ వెలుగులు అవి కనపడతాయి. పొగ మన దాకా రాదు, అవును. ఏదో అల్లుకున్నట్టు ఉంటుంది, కానీ ఉక్కిరి బిక్కిరి చేసేసి ఇలాంటిది ముఖాల మీదకి రాకుండా ఉంటుంది. ఇళ్లల్లో టపాసులు వెలిగించడం లాంటివి చేయబోకండి. చేయకూడదు. భూచక్రాలు అలాంటివి కింద సెల్లార్లలో వెలిగించేటప్పుడు వెహికల్స్ లేకుండా జాగ్రత్త పడండి. పై మేడ మీద టెర్రస్ మీదే మనం వెలిగించుకోవచ్చు. టెర్రస్ మీద ఏమి బళ్ళు గిళ్ళు ఉండవు కదా. అవును. ఎప్పుడైనా ఇంజిన్ ఆయిల్ అవి కింద కారి ఉండటము అట్లాంటి చోట భూచక్రాలు వెలిగిస్తే ఏదైనా జరగకపోవచ్చు, కానీ జరగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఉంటుంది. అలాంటివి కొంచెం జాగ్రత్త పడితే మనం ఈ వెలుగుల పండగ దీపావళిని వెలుగులతోటే జరుపుకుంటాం, ప్రమాదాలతోటి కాకుండా. ఒక్కసారి కనుక పిల్లలు బెదిరారనుకోండి, ఈ మంట తాలూకు బెదురు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అవును. అదొక ప్రమాదం ఉంటుంది. ఎప్పటికీ వాళ్ళు ఆ మంటలు వాటిని మర్చిపోలేకపోతారు. అందుకని ప్రమాదాల బారిన పడకుండా, పిల్లల్నే కాల్చేయనివ్వకుండా పెద్దవాళ్ళు వెనకాలండి దగ్గరుండి కాల్పిస్తే అంత ఇబ్బంది ఏమి ఉండదు, ఈజీగా పోతుంది. మరి అలానే క్రాకర్స్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా రమ్మగారు? అంటే ఎక్కువ పొగొచ్చేవి కాకుండా, అతి మోతలు వచ్చేవి కాకుండా, కొంచెం మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నారు, బెదిరారంటే ఇక రాత్రికి నిద్రపోరు. అవును. సౌండ్ పొల్యూషన్ కూడా అంత మంచిది కాదంటున్నారు కదా. ఒక మాదిరి టపాసుల శబ్దము, పొగ, కాలుష్యానికి అవసరము అనవసరము కూడా చేయాలి. ఉమ్. మనం ఈ పొగలు వచ్చేవి గంధకపు పొగలు అవి ఎందుకు రావాలనుకుంటాము? అసలు దీపావళి ఎందుకు చేస్తాం? మనకి వాతావరణంలో ఆల్రెడీ ఏర్పడిన వానల వల్ల ఏర్పడిన వాటన్నిటి పోగొట్టుకోవటానికి. అవునండి. తర్వాత ఏమో ఈ దక్షిణాయనం వచ్చింది కదా, ఉమ్. రకరకాల ఆసురీ శక్తులు మన చుట్టూతా ఉంటాయని వాటిని బెదరగొట్టడానికి అని కూడా చెప్తాం. అంటే మనకు శబ్దము కావాలి, పొగ కూడా కావాలి, అవును. కానీ అతి పొగ అతి శబ్దము కాకూడదు. ఉమ్. చాలా మంది ఏం చేస్తారంటే రాత్రి 12కి స్టార్ట్ చేస్తారు చేయడం. అవును రమ్మగారు. సాయంకాలం కాదు, అర్ధరాత్రి కాలుస్తారు. 12 గంటలకు మొదలుపెట్టి ఎప్పటికీ పూర్తవుతుంది. 1000 వాలాలు అవి వెలిగిస్తారు, ఇక మోగుతూనే ఉంటాయి. నేను అనుకుంటా పెద్దవాళ్ళు అందరూ కాల్చినప్పుడు మనం కాదు, ఆ. వాళ్ళందరూ వెళ్ళిపోయాక మనం స్పెషల్ గా ఉండాలి. అట్లా వెళ్ళిపోయాక కాదు, అనుకుంటా నేను. వాళ్ళందరూ పడుకున్నాక వీళ్ళు కాలుస్తారు కాల్చటం. అవునండి, చాలా డిస్టర్బెన్స్ కదా. అనిపిస్తుంది. అంటే ఈ షాపుల వాళ్ళు ఆ పూజ గీజ భోజనాలు అన్ని అయ్యేసరికి లేట్ అవుతుంది వాళ్ళకి. అవును, అవును. ఉపవాసాలు ఉంటారు చాలా మంది పండగ రోజున. అవును. అర్ధరాత్రి మొదలు పెడతారు. ఈ అర్ధరాత్రి మధ్యలో దరువు కాకుండా కొంచెం సౌండ్స్ అంత అతి శబ్దాలు కాకుండా ఇప్పుడు తయారవుతున్నాయి జయ. అట్లా అవునండి. చిన్న చిట 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 శబ్దం వస్తుంది, పైకి వెళ్ళి ఆకాశం అంతా పువ్వులు వస్తాయి. అవును. తక్కువ శబ్దాలు, తక్కువ పొగొచ్చేవి, వీటిని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం దీపావళి కోసం పెడుతున్న పొగ మన ప్రాణాలకు ఇబ్బంది కలిగించకూడదు. అంతేగా. కొంచెం ఆలోచించి జాగ్రత్త పడి తీసుకోవాలి. ఇప్పుడు పైగా రేట్లు కూడా ఖరీదులు పెరిగినాయేమో అనిపిస్తుంది. పాత రోజుల్లో జయ పువ్వుల పొట్లాలు అవి తిప్పేవాళ్ళు. తర్వాత గోగు పుల్లలకి నూనె బట్టలు చుట్టి గోగు పుల్లలు వెలిగించేవాళ్ళు. పూల పొట్లాలు అవి ఇళ్లలో తయారు చేసేవాళ్ళు. అవి అందులో స్వాభావికమైనవే వాడేవాళ్ళు. ఏమిటివి? తాటి జల్లలు అందులో నుంచి తీసుకొచ్చి కొంచెమే సూర్యకారం కలిపి ఇలా గుండ్రంగా తిప్పటం, దివిటీలు వెలిగించి తిప్పటం, కొట్టంగోలు అంటారు కొన్ని ఊళ్ళల్లో. దివిటీ వెలిగించి తయారు చేయటం నాకు తెలుసు రమ్మగారు. మా తెలుసా? తాతయ్య గారు చేసేవారు. మా ఇంట్లో కూడా మతాపులు చేసేవాళ్ళు. చిచ్చుబుడ్డి చేస్తే చిచ్చుబుడ్లు కుండలు లాంటివి తెచ్చి చేస్తే ఢామ్ అని పేలింది. ఆ తర్వాత చేయడం మానేశారు. నేను చాలా కథలు చదువుతాను కదా, మా తెలుగు కథల అభిమానుల గ్రూప్లో చాలా మంది దీపావళి గురించి రాసినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు చేసిన విధానాలు కూడా రాస్తారు రైటర్స్. అంటే చేసేవాళ్ళు బహుశా అదే కొన్ని ఊళ్ళల్లో ఇళ్లల్లో అలవాటుగా ఎక్కువ మంది పిల్లలు ఉంటే మగపిల్లలు అయితే చక్కగా చేసి ఆడేవాళ్ళు వాటితోటి. ఆడపిల్లల్ని పెద్దగా ఆడనిచ్చేవాళ్ళు కదా, పూల పొట్లాలు అవి మగపిల్లలే తిప్పేవాళ్ళు. తిప్పుతుంటే ఇలా వెలుగులు జిమ్ముతూ వస్తాయన్నమాట. ఓకే. పూర్తి స్వాభావికమైన వాటితోటే తయారు చేసుకునేవాళ్ళు. ఈ ఆవు పేడతోటి అలికిన అవి వాడేవాళ్ళు. ఏమైనా అవకాశం ఉంటే కనుక ఇట్లా సహజంగా తయారు చేసినవి ఏవైనా దొరికితే వాటిని సంపాదించండి. ఆర్గానిక్ దీపావళి పండగ చేసుకోవచ్చు మనం. తప్పకుండా. అవకాశం ఉంటే ట్రై చేయండి, లేనప్పుడు ఇంకా చేయగలిగేది ఏమీ లేదు. అంతే. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.